రైస్ సోదరులు నమస్తే అండి. చూసారండి తైవాన్ జామ మొక్కకి చిన్న మొక్కకి ఎంత కాయ వచ్చేసిందో. తైవాన్ జామ మొక్క స్పెషాలిటీ అదేనండి, చిన్న చిన్న మొక్కలు కూడా కాయలు వచ్చేస్తాయి. అయితే మెచ్యూర్డ్ ఫ్రూట్ మాత్రం ఒక 9 months అంటే 9 నెలల తర్వాత తీసుకుంటే మాత్రం బాగుంటుందండి. ఇలాంటివి ఏమైనా మొక్కకి కాయలు కనిపించినట్టయితే అది తెంచేయాలి, పడేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, చాలా మొక్కలకి ఇలాగా కాయలు వచ్చేస్తుంటుంటాయి. ఇక్కడ చూడండి, ఈ కాయ చూడండి, ఈ మొక్క చూడండి, ఇది చిన్న మొక్క ఇది, దీనికి కూడా కాయ వచ్చేసింది. సో అయితే ఇలా కాయలు తెంచేయాలండి. కాయ తెంచినప్పుడు మొక్క బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. మేము ఒక్కొక్కసారి మాకు వీటిలో ఏంటంటే కొన్ని మర్చిపోతుంటామండి, కనబడవు. సో ఇప్పుడు చూస్తే చూడండి, 2 కాయలు వచ్చేసాయి దీనికి, చూడండి వచ్చింది. సో తైవాన్ జామ యొక్క స్పెషాలిటీ అదే అండి, చిన్న చిన్న మొక్కలు కూడా కాయలు వస్తాయి. అదే మీకు గుర్తింపు ఏంటంటే తైవాన్ జామ మొక్క అని. అదేంటండి, మీకు కాయలు పూత పిందు త్వరగా కనబడుతుంది, అదే తైవాన్ జామ మొక్క. సరేనండి. జై హింద్, జై కిసాన్.